Right, good morning to everybody. మరి ఈరోజు ప్రణాళికలు అనేటువంటి చాప్టర్లో వివిధ ప్రణాళికలలో సాధించినటువంటి ప్రగతి వృద్ధిని గురించి అధ్యయనం చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే రెండో అంశం, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయటం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా మొదటి టాపిక్, భారతదేశంలో 1951 నుంచి 11 పంచవర్ష ప్రణాళిక వరకు, అంటే వివిధ పంచవర్ష ప్రణాళికలలో ప్రణాళికలపై పెట్టిన పెట్టుబడి, ఆ ప్రణాళికలు సాధించినటువంటి ప్రగతి, వివిధ రంగాలలో ఏ విధమైన ప్రగతిని సాధించటం, వృద్ధిని సాధించడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి గత క్లాస్ వరకు ప్రణాళికలు అంటే ఏమిటి, ప్రణాళిక నిర్వచనాలు, వివిధ ప్రణాళికల రకాలను, మరి ప్రణాళికలలో భారతదేశము ప్రణాళికల ప్రగతిలో ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, నేడు వివిధ రంగాలలో పంచవర్ష ప్రణాళికల ద్వారా నిర్దేశించబడినటువంటి లక్ష్యాలను, నిర్దేశించినటువంటి వృద్ధి రేటులను, మరి ఆయా ప్రణాళికల అనంతరం సాధించినటువంటి వృద్ధి ఏంటి, ఏ రకమైన ప్రగతిని సాధించడం జరిగింది అన్న విషయాన్ని నేటి మనం క్లాస్లో గుర్తు చేసుకోవటం జరుగుతుంది. రెండు కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మనకి ఈ చాప్టర్లో నుంచే అన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, వివిధ ప్రణాళికలు సాధించినటువంటి వృద్ధి మరియు నీతి ఆయోగ్ మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రణాళిక అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏంటి ప్రణాళిక అంటే? ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించటానికి నిర్ణయించినటువంటి సమయంలో, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు సాధించటానికి నిర్ణయించబడినటువంటి సమయకాలంలో సాధించేటువంటి వివిధ కార్యకలాపాల యొక్క ప్రక్రియే మన ప్రణాళికలుగా తెలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రణాళికలు దేశ ప్రగతిని, ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలను రూపొందింపు చేసుకోవటం జరుగుతూ ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాం. మరి మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 11 పంచవర్ష ప్రణాళికల వరకు ఆయా సంవత్సరాలలో వివిధ పంచవర్ష ప్రణాళికలు సాధించిన లక్ష్యాలేంటో, ఆయా ప్రణాళికలు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేసుకున్న తర్వాత, ఆయా లక్ష్యాలలో ఆయా సంబంధమైన ప్రణాళికలు ఏర్పాటు చేసిన తర్వాత వాటిలో ఏ విధమైనటువంటి ప్రగతిని సాధించామని ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. మరి 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 2007-12 వరకు ఉన్నటువంటి 11వ పంచవర్ష ప్రణాళిక వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి చేసుకున్న పిదప వ్యవసాయ రంగాల్లోనూ, పారిశ్రామిక రంగాల్లోనూ, సేవా రంగాల్లోనూ, సారుసరి ఉత్పత్తిలోనూ, దాన్ని మనం జీడిపి అంటున్నాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశోత్పత్తుల విషయాల్లోనూ, సమగ్రమైన పేదరిక, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలు నివారించడంలోనూ ఏ విధమైన ప్రగతిని సాధించామన్న విషయాన్ని గుర్తు చేసుకుని చూసినట్లయితే, భారతదేశం ప్రణాళికలు ఏర్పాటు చేయకముందు భారతదేశం యొక్క వృద్ధి రేటు
0.3గా ఉండేటువంటిది. సాలుసరి వృద్ధి ఎంత ఉండేటువంటిది? 1951 పూర్వ ప్రణాళికలు ఏర్పాటు చేయకముందు, భారతదేశంలో ప్రణాళికలు రూపొందించకముందు ఉన్నటువంటి సాలుసరి వృద్ధి రేటు 0.3గా ఉండేటువంటిది. అలాంటిది 3 నుంచి 4% వృద్ధి రేటును ప్రణాళికల ద్వారా సగటు సరాసరి సాధింపు చేసుకోవటం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అంటే ప్రణాళికల ఏర్పాటు చేయకముందు ఉన్నటువంటి వృద్ధికి, ప్రణాళికలు రూపొందింప చేసుకున్న తర్వాత ఉన్నటువంటి సాలుసరి వృద్ధి రేటుకు దేశం యొక్క ఆర్థిక ప్రగతి పురోవృద్ధిలో ఉన్నదన్న విషయాన్ని మనం తప్పనిసరిగా విశ్వసించక తప్పదు. ఈ క్రమంలో మరి మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించి ప్రాజెక్టుల నిర్మాణాలు, నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేకమైన దృష్టిని సాధించినటువంటి భారతదేశ ప్రభుత్వం మరి మొదటి పంచవర్ష ప్రణాళిక కాల సమయంలో వ్యవసాయ రంగంలో ఉండేటువంటి ఉత్పత్తుల వృద్ధి రేటు, వ్యవసాయ విస్తరణ పరిమాణాలు, వ్యవసాయ సేద్య పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే స్వాతంత్రానికి పూర్వం వ్యవసాయ రంగంలో నుంచి పొందుతున్నటువంటి వృద్ధి చాలా స్వల్ప పరిమాణంలో ఉండేటువంటిది. కేవలం 5 నుంచి 6% వరకు మాత్రమే ఉండేటువంటిది. ఆ 5-6% ఉండేటువంటి వ్యవసాయ వృద్ధి రేటు నేడు మనం దాన్ని 13.9% తీసుకొచ్చుకోవటం జరిగింది. అంటే వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాలలో మార్పులు చేసుకున్నాం. 1966 తర్వాత 1966లో హరిత విప్లవాన్ని ఏర్పాటు చేసుకొని కొత్త రకమైన వంగడాలను, కొత్త రకమైన సేద్య విధానాలను, సాంప్రదాయ పద్ధతుల వ్యవసాయాన్ని పక్కకు పెట్టి నూతన యంత్ర పరికరాలను, నూతన యంత్రాలను, నూతన సేద్య విధానాలను, క్రిమిసంహార మందుల వాడక పరిమాణాన్ని, మరి నూతన వంగడ విధానాన్ని ఉపయోగించి ఉత్పత్తుల పరిమాణాలలో ప్రగతిని సాధించడం జరిగింది. ఈ క్రమంలోనే భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులకు కొరతగా ఉండేటువంటి మొదటి స్వతంత్రానికి పూర్వం, స్వతంత్ర అనంతరం, ప్రణాళికల అనంతరం భారతదేశం వ్యవసాయ దేశంగా భారతదేశం కొనియాడబడుతూ దేశ అవసరాలు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు కావలసినటువంటి ఆహార కొరతను తీర్చడంలో భారతదేశం అన్నపూర్ణ దేశంగా పేరుగాంచిందన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తులలో, అటవీ సంపద విషయంలో పురోగతిని సాధించి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను విదేశీ మార్కెట్ల ద్వారా విదేశీ ఆదాయాన్ని కూడా పొందగలిగే స్థితిలో ఇవాళ భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా చేయగలుగుతున్నాము. సుగంధ ద్రవ్యాలను, కొయ్య బొమ్మలను, చేతులతో సంబంధించినటువంటి హస్తకళల సంబంధించినటువంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకొని భారతదేశం ఆర్థిక వృద్ధిని, విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం కూడా పొందగలిగే స్థితిలో ఉందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ క్రమంలోనే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద దృష్టి మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగాల వైపు ఆలోచిస్తే స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర అనంతరం ప్రణాళికలు ఏర్పాటు చేయకముందు కేవలం మన భారతదేశంలో పారిశ్రామిక రంగాల ద్వారా పొందేటువంటిది కేవలం 6 నుంచి 8% మాత్రమే ఉండేటువంటిది. ఈరోజు 11-12 పంచవర్ష ప్రణాళిక పూర్తి చేసుకున్న పిదప ఇవాళ వ్యవసాయ పారిశ్రామిక రంగాల నుంచి భారతదేశం యొక్క జాతీయోత్పత్తులలో, జాతీయ ఆదాయంలో దీని వృద్ధి రేటు 27% పెరిగింది. చూడండి, ప్రణాళికల ప్రారంభంలో
6-8% మాత్రమే పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందుతూ ఉంటే జాతీయ ఉత్పత్తుల్లో పంచవర్ష ప్రణాళికలలో పారిశ్రామిక రంగాలపై పెడుతున్న పెట్టుబడులు విస్తృత స్థాయిలో పెరిగి నేడు భారతదేశం 27% జాతీయ ఆదాయాల ఉత్పత్తుల పరిమాణాన్ని, జాతీయ ఆదాయాల్లో 27% భాగాన్ని మన పారిశ్రామిక రంగాలు అతిక్రమించటం, సాధించటం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్నాం, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నాయి, పారిశ్రామిక ఉత్పత్తుల చేత భారతదేశం ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరుతుంది, పారిశ్రామిక ఉత్పత్తుల చేత ఆర్థిక వసతులు, వనరులు పెరిగి పేదరిక నిర్మూలన కూడా తగ్గే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే స్వాతంత్ర అనంతరం భారతదేశంలో 42% పేదరికంగా ఉన్నటువంటి భారతదేశం నేటికి 23% పేదరిక స్థాయిలో ఉన్నాం. ఇంకా 1/4 భాగం భారతదేశం పేదరిక కుటుంబాల పేదరిక స్థాయి ఉన్నది. అంటే మరిన్ని ఆర్థిక సంస్కరణలను, సంక్షేమ సంబంధమైన కార్యకలాపాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంట్లో కొంత భాగాన్ని ఇవాళ పారిశ్రామిక రంగం నుంచి నిరుద్యోగ సమస్యను, పేదరిక స్థాయి తగ్గించుకోవటానికి పారిశ్రామిక రంగాలు ఎంతో ఊతమిచ్చాయన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలోనే మరి జీడిపి విషయంలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విషయంలో భారతదేశం ఉత్పత్తుల యొక్క పరిమాణాలలో, ఆదాయాలలో వినూత్నమైనటువంటి వృద్ధిని సాధించడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో 2.1% నిర్దేశిస్తే 3.6% సాధించింది. క్రమేణా నిర్దేశిత లక్ష్యాలు పెంచుకుంటూ పోతున్నా కొలది సాధించిన ప్రగతి పరిమాణాలు కొన్ని ప్రణాళికల్లో తగ్గుతున్నప్పటికీ కూడా 5, 6, 7 ప్రణాళికల్లో తిరిగి ఆర్థిక వృద్ధిని, ప్రగతిని పుంజుకొని నిర్దేశించిన లక్ష్యాల కంటే, లక్ష్య వృద్ధి రేటు కంటే సాధించిన వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటాం. దానికి గల కారణం భారతదేశంలో పెరిగినటువంటి వసతులు, వనరులు, ప్రభుత్వ సహకారాలు, విద్యా నైపుణ్యాలు, శ్రామిక గమనశీలత, శ్రామికుల యొక్క సమర్థత, నైపుణ్యాలు ఇవన్నీ కూడా తోడై భారతదేశం యొక్క ప్రగతి సాధించడంలో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ఆర్థిక ప్రగతిగా మనం దీన్ని తెలియజేస్తూ ఉంటున్నాం. ఇక మరొక అంశం, వ్యవసాయ రంగాలు, పారిశ్రామిక రంగాలు, జీడిపి మాత్రమే కాదు, తృతీయ రంగమైనటువంటి సేవా రంగాల్లో పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా వృద్ధిని సాధించాయంటే, నిజంగా తృతీయ రంగంలో వచ్చినటువంటి మార్పు ఒక పెను మార్పుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒకప్పుడు వ్యవసాయ దేశంగా చెప్పుకోబడేటువంటి దేశంగా వ్యవసాయ ఉత్పత్తులలో జాతీయ ఆదాయాలు, వ్యవసాయ ఉత్పత్తుల భాగం ఎక్కువ ఉన్నప్పటికీ నేడున్నటువంటి ప్రణాళికల్లో 12వ ప్రణాళికల్లో చూసినట్లయితే ఆ 11, 12వ ప్రణాళికల్లో భారతదేశం తృతీయ రంగం యొక్క వాటా 69.8% ఆక్రమించడం జరిగింది. అంటే దాదాపు 70% జీడిపిలో అత్యధిక ఆదాయాన్ని ఉత్పత్తుల యొక్క పెంపుదలలో, ఆదాయ పెరుగుదలలో నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని చేయించుకుంటూ పోతున్నటువంటి రంగం ఏదే అంటే ఇవాళ సేవా రంగం అని కూడా తెలియజేస్తాం. కేవలం 30%లోనే 27% పారిశ్రామిక రంగాలు ఉంటే మిగతా 13% అక్కడ కనిపిస్తే ఇక్కడ 69-68% దాదాపు సగం కంటే ఎక్కువ భాగం ఇవాళ ఉత్పత్తుల పరిమాణంలో, జాతీయ ఉత్పత్తులలో, జీడిపిలో అత్యధిక స్థానాన్ని పొందినటువంటి రంగం ఏదే అంటే ఇవాళ తృతీయ రంగాన్ని కూడా మనం తెలియజేస్తాం. ఈ క్రమంలో భారతదేశం నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, పేదరిక సమస్యల్లో కానీ, ఆదాయ అసమానతల్లో కానీ, ప్రాంతీయ వ్యత్యాసాల్లో కానీ, మరి వివిధ నిర్మాణాత్మక రంగాల విషయంలో కానీ, ప్రణాళికలకు ముందు, ప్రణాళికల అనంతరం మార్పును మనం అనేక కోణాల్లో చూసినట్లయితే
స్పష్టంగా భారతదేశం యొక్క ప్రగతిని, భారతదేశం యొక్క వృద్ధి రేటు స్థాయిని మనం ఇవాళ స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకునే ఇవాళ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలువబడుతున్నదంటే మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకొని చూస్తే, భారతదేశంలో ఉండేటువంటి వివిధ రంగాల్లో జరుగుతున్నటువంటి ప్రగతి వృద్ధిని చూస్తే భారతదేశం అతి త్వరలో ఉన్నత దిశలో కొనసాగేటువంటి ఉన్నత దేశంగా కొనియాడబడటానికి చెరువులున్న దేశంగా మనం దీన్ని తెలియజేస్తూ ఉంటాం. ఈ క్రమంలో భారతదేశం వివిధ పంచవర్ష ప్రణాళికలలో ఆయా రంగాలలో సాధించినటువంటి ఆర్థిక ప్రగతిగా, ఆర్థిక వృద్ధిగా దీన్ని మనం తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. అందుకే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా ఏ ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి దశలో కొనసాగించాలంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి, ఒక ప్రణాళికాత్మకమైనటువంటి విధానాన్ని రూపొందించినప్పుడు మాత్రమే ఆ క్రమంలో వృద్ధిని సాధించడానికి వీలు పడుతూ ఉంటుంది. ఆ వృద్ధి దేశ అభివృద్ధి దశలో ఉండాలి తప్ప కొందరు వ్యక్తుల అభివృద్ధి కోసమో, కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమో ప్రణాళికలు రూపొందించడం కాదు. ప్రణాళికలు యావత్ భారతదేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని సాధించవలసిన ప్రగతిని, వృద్ధిని ఆలోచించి ఆయా ప్రాంతాల సమతుల్యత వృద్ధితో, సమాన వృద్ధితో, సామాజిక న్యాయంతో కూడినటువంటి వృద్ధితో ఎప్పుడైతే ప్రణాళికలు ముందుకు సాగుతాయో ఆ ప్రణాళికలు భారతదేశంలో సత్ఫలితాలిస్తూ ఆర్థిక ప్రగతిని సాధించి పురోభివృద్ధి చెందటానికి వీలుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి క్రమమే మన భారతదేశంలో వివిధ పంచవర్ష ప్రణాళికలు సాధించినటువంటి ప్రగతిగా మనం దీన్ని తెలియజేస్తూ ఉంటాం. ఇక మరొక ముఖ్యమైన టాపిక్, ఫేమస్ క్వశ్చన్, నీతి ఆయోగ్. ఇది భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసేవారు. గతంలో నీతి ఆయోగ్ ఏర్పడక ముందు ప్రణాళికా సంఘం ఉండేటువంటిది. ఆ ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థే, ప్రధాన సంస్థే ఈ నీతి ఆయోగ్గా పిలుస్తాం. ఏంటి ఇక్కడ నీతి ఆయోగ్ ఏ విధమైనటువంటి అంశాలను తీసుకుంటుందంటే, ప్రణాళికా సంఘంలో ఏవైతే నిర్ణయించబడుతున్నాయో వాటన్నింటినీ ఈ నీతి ఆయోగ్లో తీసుకోవటం జరుగుతుంది. దీని యొక్క నిర్మాణం చూడండి. ఇక్కడ నీతి ఆయోగ్ అనేటువంటిది ప్రణాళికా సంఘం యొక్క దిశ నిర్దేశాలను విమర్శనాత్మక దృక్పథంతో, నిర్ణయాత్మకమైనటువంటి కార్యకలాపాలతో, దిశానిర్దేశాలతో, మార్గదర్శకమైన ఆలోచన విధానాలతో దేశ ప్రగతి వైపు అడుగులు వేయటానికి ప్రణాళిక రూపకల్పనతో కూడినటువంటి సంఘం వ్యవస్థ ఈ నీతి ఆయోగ్గా తెలియజేస్తాం. ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి, దేశ ఆర్థిక ప్రగతికి ముందుకు తీసుకుపోయేటువంటి అంశాలను ఈ నీతి ఆయోగ్లో చర్చించడం జరుగుతూ ఉంటుంది. అందుకే దీంట్లో మేధావులతో కూడినటువంటి, ఆర్థికవేత్తలతో కూడినటువంటి, రాష్ట్ర సంబంధమైన, కేంద్ర సంబంధమైనటువంటి, పాలిత ప్రాంతాల సంబంధమైనటువంటి ప్రముఖమైన వ్యక్తులతో కూడినటువంటి, సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క నీతి ఆయోగ్ ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల యొక్క ఆర్థిక ప్రగతిని పరిశీలిస్తూ, అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిని పరిశీలిస్తూ, దేశ అభివృద్ధికి అవి ఏ విధంగా తోడ్పడతాయో ఒక ప్రణాళికాయుతమైనటువంటి పద్ధతుల్లో చర్చించి వాటి అమలు చేయటంలో ఈ ప్రణాళిక సంఘం నిర్మాణం ఏర్పాటు చేయబడుతుంది. ఈ యొక్క ప్రణాళిక సంఘం, ఈ నీతి ఆయోగ్ సంఘం నిర్మాణం చేయబడుతుంది. ఈ నీతి ఆయోగ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి అధ్యక్షులుగా ఉంటారు. ప్రథమ స్థానంలో ఎవరు? అధ్యక్షులు. 3 స్టేజీలు ఉంటాయి. ఒకటి అధ్యక్షుల స్టేజీ, గవర్నింగ్ కౌన్సిలింగ్, ప్రాంతీయ మండలం చెప్పేసి 3 ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఇందులో ఇక్కడ అధ్యక్ష నీతి వ్యవస్థ నిర్మాణంలో ఉండేటువంటి
4 రకాల అంశాలు. ఒకటి అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షులు, సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ముఖ్య కార్యదర్శి అని చెప్పేసి వీళ్ళు 4-5 ఉంటారు ఇందులో. వీటిల్లో అధ్యక్షులుగా నియమించబడే వారు ఎవరైతే ఆ దేశ ప్రధాని ఉంటారో, ఆ ప్రధానమంత్రే దానికి అధ్యక్షులుగా ఉంటారు. అంతకుముందు కూడా ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి కాదు, ఇప్పుడు కూడా అదే స్థానం. ఇవాళ నీతి ఆయోగ్లో అధ్యక్షులుగా నియమించబడే వ్యక్తి ఎవరంటే ఆ దేశ ప్రధానే అధ్యక్షులుగా ఉంటారు. ఉపాధ్యక్షులు ఎవరు అంటే ప్రధానమంత్రిచే నియమించబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఉపాధ్యక్షులుగా ఉంటారు. తనకు కావాల్సినటువంటి సలహాలను, సంప్రదింపుల విషయంలో తనకు అనుకూలమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఉపాధ్యక్షులుగా పెట్టుకుంటాడు ప్రధానమంత్రి. నెక్స్ట్ ఇక్కడ సభ్యులు ఉంటారు. ఇందులో సభ్యులు 2 రకాల సభ్యులు ఉంటారు. శాశ్వత సభ్యులు, తాత్కాలిక సభ్యులు అని ఉంటారు. ఎవరిక్కడ శాశ్వత సభ్యులు ఉంటారు, తాత్కాలిక సభ్యులు ఉంటారు. వీళ్ళు కేంద్ర మండలి నుంచి, అర్థమైందా, కేంద్ర మంత్రిమండలి నుంచి 4 సభ్యులను తీసుకొని రొటేటెడ్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సభ్యుల్లో శాశ్వత సభ్యులు, తర్వాత తాత్కాలిక సభ్యులు ఉంటారు. వీటిలో రొటేటెడ్ పద్ధతిలో కేంద్ర మంత్రిమండలి సభ్యులు ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ఈ ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరే అంటే మంత్రిమండలిలో ఉండేటువంటి ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. వీరు ఇక్కడ చూడండి, ఇక సభ్యులలో మరి మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళే మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీలు, తర్వాత పరిశోధనా సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తులు, వీరిని కలిపి సభ్యులుగా తీసుకుంటే అర్థమైందా. యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధానమైన మేధావి ఎవరైతే ఉంటారో వారిని సభ్యుల్లో భాగంగా ఇందులో రొటేట్ పద్ధతిలో తీసుకోవటం. ఇక్కడికి వచ్చేసరికి మంత్రిమండలి సభ్యులను తీసుకొని ఎక్స్ అఫిషియల్ సభ్యులుగా 4 కేంద్ర మంత్రిమండలి సభ్యుల నుంచి ఎంపిక చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్య కార్యనిర్వహణ అధికారులు అంటారు. వీళ్ళు ఎవరే అంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉండేటువంటి ముఖ్య కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వారిచే ఈ యొక్క నిర్వహణ అధికారులతో కూడినటువంటి ముఖ్య కార్యదర్శులను ఇందులో సభ్యులుగా చేర్చి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం బాధ్యతను ఈ ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు అందచేయటం జరుగుతూ ఉంటుంది. మరొకటి గవర్నింగ్ కౌన్సిలింగ్ అంట. గవర్నింగ్ కౌన్సిలింగ్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇందులో సభ్యులుగా ఉండటం జరుగుతూ ఉంటుంది గవర్నింగ్ కౌన్సిలింగ్లో. అలాగనే ప్రాంతీయ మండళ్ళు అంటున్నాం. అంటే ఆయా రాష్ట్రాలలో, దేశంలో ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి వ్యత్యాసాలు తొలగించడానికి ప్రాంతీయ మండలికి సంబంధించినటువంటి సభ్యులను ఎన్నుకొని ఆ ప్రాంతీయ మండలి సభ్యులకు ప్రధాన పాత్ర పోషించే వాటిల్లో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని వారికి సంబంధితమైనటువంటి ప్రముఖ సలహాదారుడిగా ఉంచి ఈ ప్రాంతీయ మండలి సభ్యులను వారి యొక్క ఆ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాలను ఆధారంగా చేసుకొని మండలి సమస్యలను, మండలిలో ఉండేటువంటి ప్రాంతీయ మండలిలో ఉండేటువంటి సమస్యలను కార్యాచరణ ప్రణాళికయుతంగా వాటిని పరిష్కరించుకోవటానికి మండలి సభ్యులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతీయ మండలి సభ్యులే నేడు భారతదేశంలో కీలకమైన పాత్ర పోషించే వ్యక్తులుగా, ఆ ప్రాంతాల రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడే వ్యక్తులుగా కూడా మనం వారిని చెప్పవచ్చు.
ఈ విధమైనటువంటి మేధావులతో కూడినటువంటి ముఖ్య ప్రతినిధులతో కూడినటువంటి అన్ని రంగాలలో నుంచి మరి గౌరవప్రదమైన స్థానాన్ని పొందిన వ్యక్తులను ఇందులో సభ్యులుగా తీసుకొని ఈ నీతి ఆయోగ్ యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధికి ఈ నీతి ఆయోగ్ ఆలోచన సూచన విధానాలు దిశానిర్దేశాలు వ్యవస్థ ఆర్థికపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవటంలో ఈ యొక్క నీతి ఆయోగ్ పాత్ర కీలకమైన విషయాన్ని గుర్తు చేస్తాం. ఇది మనకున్నటువంటి నీతి ఆయోగ్ యొక్క ప్రాధాన్యత, నీతి ఆయోగ్ యొక్క నిర్మాణంగా దీన్ని తెలియచేయటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రణాళికల అనంతరం నెక్స్ట్ రేపటి టాపిక్లో పర్యావరణం అంటే ఏంటి, పర్యావరణ కాలుష్యకాలు అంటే ఏంటి, కాలుష్య కారణాలు ఏంటి, కాలుష్య ప్రభావాలు ఏంటి, కాలుష్య నివారణ చర్యలు ఏంటో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.